మనం తినే ఆహారం టైం టు టైం తినాలి అని అంటారు. ఒకవేళ అలా తినకపోతే నిజంగా మన శరీరానికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుంది? ఏమీ అవ్వదు. అదే రాంగ్ నోషన్. వేళకు తినాలి వేళకు తినాలి అంటూ ఉంటారు. వేళకు ఒకప్పుడు తల్లి ఎప్పుడు కూడా బిడ్డ 3 పూట్ల తిన్నాడా లేదా అంటే తిన్నాడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక పూట తినకపోతే యాక్చువల్గా వనిత ప్రేక్షకులకి నేను చెప్తున్న సందేహం, మీ బిడ్డ ఎవరైనా ఒక పూట తినకపోతే మాత్రం మీరు సంతోషపడాలి. ఎందుకంటే ఒక పూట తినకపోతే దట్ ఈజ్ కమ్స్ అండర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. కడుపు ఖాళీ ఎప్పుడు ఉంటుందో ఆరోగ్యానికి ఒక నిచ్చెన అని అర్థం. ఇప్పుడు మనం న్యాచురల్గా వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మనం న్యాచురల్గా వెయిట్ లాస్ అవుతామంటారు? న్యాచురల్గా ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్కువగా ఏంటంటే మీరు ప్రోటీన్ డైట్ ప్రిఫర్ చేసుకోవాలి. ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్నట్టుగా ఉండాలి. కార్బోహైడ్రేట్ తగ్గించుకునేది ఉండాలి. కార్బోహైడ్రేట్ తగ్గించుకొని ఉండాలి. సో అలాగే కూర ఎక్కువ తినొచ్చు. వెజిటబుల్స్ అలౌడ్. ఈ డైట్లో వెజిటబుల్స్ అలౌడ్ అండి, ఇబ్బంది లేదు. సో ఎటు వచ్చి ఈ గోధుమలు బియ్యం ముఖ్యంగా జనరల్ ఏమనుకుంటారు, గోధుమల్లో తింటే బెటర్, రొట్టె తింటున్నాం రాత్రి, రొట్టె మంచిదని రొట్టె తింటున్నాం. యాక్చువల్ నిజానికి చెప్పాలంటే రైస్లో కన్నా గోధుమల్లో ఎక్కువ కార్బ్స్ ఉన్నాయి. అందువల్ల కార్బ్స్ కొంచెం తగ్గించుకొని ప్రోటీన్ పెంచుకొని కొంచెం హెల్తీ ఫ్యాట్ ఇందాక చెప్పినట్టుగా నెయ్యి, బట్టరు, కోకోనట్ ఆయిల్ ఇటువంటివి తీసుకుంటే దివ్యంగా తగ్గిపోతారు. ఎటువంటి ఎక్సర్సైజ్ కూడా అవసరమే, కానీ ఎక్సర్సైజ్ వల్ల పూర్తిగా బరువు తగ్గరు. ఎక్సర్సైజ్ జనరల్ హెల్త్కి ఉపయోగం. మంచి నిద్రకు కానీ, మంచి డైజెషన్కి కానీ, మంచి మెమరీకి కానీ వాటికి ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది తప్ప పూర్తిగా వాకింగ్ చేస్తే బరువు తగ్గడం అనేది తగ్గితే ఒక 5% 10% తగ్గుతారేమో అంతే తప్ప పూర్తిగా మాత్రం తగ్గరండి. డైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. కార్బ్స్ తగ్గించాల్సిందే. ఓకే.